ప్లాన్ చేయడానికి తీసుకొచ్చా. పైడి తల్లి, మాకొక గైడ్ కావాలి. ఏంటి బాబు? ఐ మీన్ గైడ్ అంటే అడవిని చూపించడానికి ఒక మనిషి కావాలి. ఓహో, ట్రాయం లా 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 లా. ఏం పేరమ్మా? సుక్క బాబు. సుక్క? సుక్క లాంటి చిన్నది పక్కనే ఉన్నది, మల్లెపూల పక్క మీద లెక్కలెందుకన్నది. ఏటి చేస్తావమ్మా? మీరేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా కూడా చేస్తావా? చిలిపి చూసేశాడా? చూసేస్తాడు ఎత్తవ్వా. ఏం చేయాలో ఆడు చెప్తాడు, ఎలా చేయాలో నేను చెప్తా. పద. డింగ్ చిక్ డింగ్ చిక్ డింగ్ చిక్. రండి దొర రండి. ఈడే మీ గాడి మొత్తం చూపిస్తాడు. నీ పేరేంటి? పేరడిగితే కొడతానంటాడేంటి? ఈడికి మాటలు రావుతారా? ఈడి పేరు ఈరమల్లు. అదే మీకు సైగ చేసి చెబుతున్నాడు. అబ్బా, దీంట్లో ఇంత డెప్త్ ఉందా? ఏ తల్లి చేసిన తప్పు ఈ అడవి తల్లి ఊళ్ళో పడ్డాడయ్యా. ఓహో, అయితే నీకు అడవంతా తెలుసా? మాకంతా చూపిస్తావా? అడవిలో అందాలతో పాటు అపాయాలు కూడా ఉంటాయి. ఆడు చెప్పినట్టు ఏనండి ద్వారా. ఏంది మోగోడు చెప్పడం, అది మేము వినడమా? నాన్ సెన్స్. మోగోడని నోరు పారేసుకోవద్దు దొరా. మీరు పట్నపోళ్ళు, భాషలో మాట్లాడగలరు. కాని ఈడు ఈ అడవితో మాట్లాడతాడు. సారీ, అతను అన్నదానికి మమ్మల్ని క్షమించు. హే, నోరు అదుపులో ఉంచుకో. ఫెంటాస్టిక్. అడవి చాలా బాగుంది కదా? అవును, మల్లేష్ చెప్పినట్లుగానే అద్భుతంగా ఉంది. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. నీ ఆనందం చూస్తుంటే ఆశ్రమం కట్టుకుని ఎక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నావే. నాకైతే నిజంగా అలాగే ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఈడొకడు అడవిని చూపించరా అంటే నరకం చూపిస్తున్నాడు. మనం అడిగేది ఈడికి వినపడదు, ఈడు చెప్పింది మనకు అర్థం కాదు. అసలు ఈయన్ని కాదురా, ఆ మల్లిగా అనాలి. అడవికల్ అందాలుంటాయి, అడవికల్ అందాలుంటాయి అంటే ఊపుకుంటూ వచ్చేసాం. అయినా మన పిచ్చి గాని అందాలు అడవులు ఎందుకుంటాయి? డబ్బులుంటే పబ్బుల్లో ఉంటాయి. అలా అంటే రాకుండా ఉండాల్సింది. నన్ను వదిలేసి మీరెక్కడ సుఖపడిపోతారని ఇలా వచ్చా. ఇప్పుడు ఈ అడవిలో తిరిగి తిరిగి ఇక్కడ చచ్చేలా ఉన్నాం. ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా? రేయ్, నేను కూడా వస్తున్నా. నాకు
అవునా విషమా? అంత ప్రమాదమా? నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి? దీనికి వస్తావా? సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా టెన్షన్ పోలేదా? పారిపోయి రావడం అయితే వచ్చాం, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచించడం? ఈ 4-5 డేస్ హ్యాపీగా ఉండండి, తర్వాత చూద్దాం. Location. Open Gangnam Style. Oh 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 oh. గంజెట్టిన గోసులో బిగుసుకుపోయాడు. ఏమైంది? నరకానికి 4 అడుగుల దూరం వెళ్ళొచ్చాడు. ఏంట్రా, కోయుళ్ళు పెట్టిన ఉచ్చులో సిక్కుకున్నాడా? ఆ షాక్లో అయిపోయాడు. మీకు ముందే చెప్పాను దొరా, ఇది అడవి అపాయాలుంటాయని. వాళ్ళసలే అనాగరికులు. మడిసికి జంతువుకి తేడా తెలియనోళ్ళు. మరి వీడు మామూలుగా చేయలేమా? ఈడొక పిరిగ్గుడ్డు. సావుని సగం చూసి బెత్తరపోయాడు. కంగారొద్దు. నేను బతిగా ఉన్నా, నేను బతిగా ఉన్నా, నేను బతిగా ఉన్నా, నేను బతిగా ఉన్నా, నేను బతికేసా, నేను బతికేసా, నేను బతికేసా, నేను బతికేసా. చూడండి దొరా, ఇంకో పాలి చెబుతున్నా, మాట దాటితే ఈ ఆటైపోతారు. ఏంట్రా ఈ ఆనందం ఏంటి, హడావిడేంటి? చెప్తా చెప్తా, ముందందరూ కూర్చోండి అమ్మా. ఓకే, ఈ చక్కటి సాయంత్రాన్ని చల్లగా ఆస్వాదించండి. తాగండి, తాగి ఊగండి. ఏ చావు నుంచి తప్పించుకున్నందుకు పార్టీయా? ప్లీజ్ దిలీప్, ఇంకా విషయాన్ని మర్చిపోదాం. ఏమో బాబు, మధ్యాహ్నం జరిగిన దానికంటే నాకైతే ఆ పైడి తల్లిని చూస్తేనే భయమేస్తుంది. అతను చెప్పేది మన మంచికే. ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్ ముంతాగడా? తనకు అలాంటి అలవాట్లు లేవు. పోనీ నువ్వు తాగు.
జోకు బాలేదు కదా. ఏం చైతన్య అలా ఉన్నావు? ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానే కానీ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. భయం ఎందుకు? మీకు మేమున్నాం. రేపు ఈ ప్రేమికులిద్దరికి మనందరి సమక్షంలో పెళ్లి చేసేద్దాం, సరేనా? ఓకే. తర్వాత మీకు తెలిసిందేగా, తర్వాత వాళ్ళిద్దరు శోభనం చేసుకుంటారు. అపచ్చా వాళ్ళిద్దరిది పెళ్లి జరగబోతుంది. మరి మన పెళ్ళెప్పుడు? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. మరి మనమా? మనదే అవసరం. అవసరమా? ఎన్ని రోజులు నీతో తిరిగింది, నీ రూమ్లో గడిపింది? అంతా అవసరమే. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని నువ్వేగా అన్నావు, చేసాం. నీ సుఖం తీరక నన్ను మోసం చేస్తున్నావు. సుఖం సమానంగా పంచుకున్నప్పుడు మోసం అనే మాటే లేదు. ఏ మగాడైనా ఆడదాంతో మందు తాగడానికి ఇష్టపడతాడు. మందు తాగే ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా. దిలీప్ ఆగు. ఆడదాన్ని కొట్టడానికి సిగ్గులేదు? అడగడానికి నువ్వెవరో. రేపొద్దున పెళ్లి పెట్టుకుని ఏంట్రా ఈ గొడవ?